హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో నేను ఇవాళ ఒక వీడియో అంటే ఒక ఆ, చాలా సీరియస్ మ్యాటర్ నేను మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చాలా వరకు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట ఇది. అయితే రీసెంట్గా మా ఫ్రెండ్ కాల్ చేసేసి తను ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందంట. ఆన్లైన్ ఆర్డర్ పెడితే డెలివరీకి వచ్చారు. డెలివరీ ఇచ్చారనమాట. ఇచ్చేసి మనీ తను ఇచ్చింది. చేంజ్ లేదు మేడం, నా దగ్గర క్యాష్ లేదు, ఫోన్పే చేస్తానని చెప్పేసి సరే అనేసి ఫోన్ నెంబర్ చెప్పమంటే నెంబర్ చెప్పిందంట. నెంబర్ చెప్తే నెంబర్తో కూడా పోవట్లేదంట మనీ. ఒకసారి స్కాన్ ఆన్ చేయండి మేడం అని అంటే స్కాన్ ఆన్ చేసిందంట. స్కాన్ చేస్తే ఆన్ చేసి ఇవ్వగానే అసలు అలా ఇవ్వకూడదు మొబైల్ చేతికి. సరే తను ఏం చేసింది, స్కాన్ ఓపెన్ చేసి ఇవ్వగానే తను ఇట్లా సెల్ పట్టుకొని స్కాన్ ఆన్ చేసుకొని ఇచ్చేసాడంట. ఇచ్చేసాక మనీ చేంజ్ అనేది తన అకౌంట్లో పడిపోయింది. ఓకే అని చెప్పేసి వచ్చేసినాక ఒక 2 hours కల్లా అతను ఎంతైతే స్కాన్ చేంజ్ చేశాడో అది మొత్తం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. అదేంటి మైనస్ అయిపోయింది అనేసి ఆలోచించిందంట. తర్వాత లైట్ తీసుకుందంట. అలానే మళ్ళీ తర్వాత తన అకౌంట్లో మనీ ఉన్నప్పుడు అలా 1000 ఉన్నప్పుడు కూడా అలానే వెళ్ళిపోతున్నాడు. అసలు ఏం అర్థం కాక తను వాళ్ళ హస్బెండ్కి చెప్పగానే నువ్వేమన్నా అంటే నీ సేవింగ్ అకౌంట్ కాదేమో, మైనస్ బ్యాలెన్స్ ఉందేమో, అందుకే వెళ్ళిపోతున్నాయేమో అనేసి అన్నారంట. లైట్ తీసుకుందంట. మళ్ళీ అలానే అయినప్పుడు మళ్ళీ అలానే కట్ అయ్యాయంట మైనస్ బ్యాలెన్స్. సరే అని ఏం చేసింది, తను బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి మామూలుగా ఇలా అని చెప్పగానే వాళ్ళు అకౌంట్ బ్లాక్ చేసేసేయండి మీరు. అలా ఎప్పుడైనా సరే స్కానర్ చూపించడం కరెక్ట్ కాదు. మళ్ళీ అందులో ముఖ్యంగా ఈ స్కాన్ చేయటం ఆన్లైన్ చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు అలా తెలుసుకోకుండా ఎలా చేశారు అనేసి అనిందాన్ని. సో అలాగే తను అలా ఆన్లైన్ చేయకూడదు, మీకు తెలీదా ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, యూపీఐ అలా ఫోన్పే గూగుల్ పే స్కాన్ చేయకూడదు అనేసి చాలా వరకు సైబర్ నేరగాళ్ళు ఉన్నారనేసి మీకు కాల్స్ ద్వారా కూడా చెప్తున్నారు. మీరు ఎందుకు అంత సింపుల్గా తీసి పడేసి ఇచ్చేసారు, మీరు అకౌంట్ బ్లాక్ చేసుకోండి అని చెప్పారంట. తనకి అకౌంట్ బ్లాక్ చేసేసింది అనమాట. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే మామూలుగా మా ఫ్రెండ్ చెప్పింది రీసెంట్గానే తన ఇన్స్టాలో తన ఫ్యామిలీ మెంబర్ అనమాట, కొంచెం దూరం చుట్టాం అనమాట. తను మనీ అడిగారంట. మనీ అడిగితే ఇన్స్టాలో పే చేయొచ్చు అనేసి చెప్పగానే తను ఇన్స్టాలో సరే చేస్తా అనేసి ఇన్స్టాలో ట్రై చేస్తుంటే తనకి రావట్లేదు, నాకు వేయటం కొంచెం ప్రాబ్లం అవుతుంది, నేను తర్వాత ఫోన్పే అన్న గూగుల్ పే అన్న ఆన్లైన్ ద్వారా వేస్తా అనేసి చెప్పిందంట. చెప్పడంతో లేదు, నువ్వు కంపల్సరీ ఇన్స్టాలోనే వేయాలి, దీంతోనే వేయాలి అనేసి కొంచెం బెదిరించారంట. బెదిరిస్తే అర్థం కాలేదంటే ఏంటి ఇట్లా బెదిరిస్తున్నారు ఏంటని చూస్తే వాళ్ళ రిలేషన్ కాదు, ఎవరో వాళ్ళ రిలేషన్ నెంబర్ ద్వారా ఆమెకి మెసేజ్ చేసి మనీ అడుగుతున్నారు. ఇంకా కొట్టపోవడమే నయమైంది, కాకపోతే కొట్టలేదు కానీ తనని చాలా బెదిరించారంట. నీ అకౌంట్ మొత్తానికే బ్లాక్ చేసిస్తా, నీ అకౌంట్లో మనీ మొత్తం తీసేసుకుంటాం, మంచితనంగా మీరు వేస్తారా వేయరా అనేసి చాలా బెదిరించారంట. కానీ తను ఏం చేసింది, ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేసేసింది మొత్తానికి. ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేసి తన అకౌంట్ కూడా కనిపించకుండా ప్రైవేట్ పెట్టేసుకుంది అనమాట. కాబట్టి నేను అదే చెప్తున్నా, చాలా వరకు ప్లీజ్ ఈ యూపీఐ ప్రాబ్లమ్స్, ఈ సైబర్ నేరగాలు అనేది చాలా చాలా తెలివిగా వాళ్ళ తెలివినంతా బాగా యూజ్ చేస్తున్నారు. కాబట్టి ప్లీజ్ మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఆన్లైన్ పేమెంట్ స్కానర్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎంతవరకు క్యాష్ అయితే బెటరు. సో నేను అదే చెప్దాం అనుకుంటున్నా, ప్లీజ్ కొంచెం అలర్ట్గా ఉండండి. ఈ ఆన్లైన్ పేమెంట్, యూపీఐ పేమెంట్ చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. కాబట్టి వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా మనకి వాళ్ళు కాల్స్లో అదే చెప్తున్నారు, కొంచెం వేరే నెంబర్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ యూపీఐ పేమెంట్స్ ఈ స్కానర్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మనం తీసి పడేయటం కరెక్ట్ కాదు, ఒకసారి అర్థం చేసుకోండి ప్లీజ్. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయడానికి వీల్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి. ఎంతవరకు మనకి డ్రా చేసుకొని క్యాష్
వాడండి. క్యాష్ ఇవ్వటం, క్యాష్ పెట్టుకోవటం చూసుకోండి. ఆన్లైన్ పేమెంట్ బంద్ పెట్టండి. చాలా వరకు బెటర్ ఆప్షన్ ఇది. సో ఈ వీడియో మీకు చాలా వరకు యూజ్ అవుతుందని నేను చెప్పాలనుకున్నాను అనమాట వీడియో ద్వారా. సో ప్లీజ్ కొంచెం అందరు అర్థం చేసుకుంటారని, అలానే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. షేర్ చేస్తే ఇలా కొంతమందికైనా యూజ్ అవుతుంది ఇది. ప్లీజ్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. చాలా వరకు యూజ్ అవుతుంది. కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.